తమిళనాడు నటుడు విజయకాంత్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ సెక్రటరీ అధికారికంగా ప్రకటించారు. ఇక తమిళనాడు నటుడు విజయకాంత్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ సెక్రటరీ అధికారికంగా ప్రకటించారు. అయితే విజయకాంత్ అనారోగ్యం కారణంతో చనిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే అనారోగ్యంతో చికిత్స పొందుతూ హాస్పిటల్లో మృతి చెందినట్టుగా మనకు తెలుస్తోంది. ఆయన ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. అలాగే నటుడు విజయకాంత్ అనారోగ్యం కారణంగానే చనిపోయినట్టుగా అయితే మనకు అధికారికంగా ప్రకటించారు. ఇక విజయకాంత్ మృతికి సంబంధించి అయితే డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణకాంత్ అందిస్తారు. కృష్ణకాంత్, చెప్పండి. అనారోగ్యంతో చనిపోయినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఆయన 90s సంబంధించి అయితే 1990s సంబంధించిన ఆ టైంలో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అయితే చాలా సినిమాలు చేశారు. ఆ టైంకి సంబంధించిన వాళ్ళకైతే బాగా గుర్తుగా ఉంటుంది. అయితే ఎలా చనిపోయారు, ఏంటి అసలు? మొదట తమిళ స్టార్ హీరో, తర్వాత రాజకీయ నాయకుడు, డిఎండికే పార్టీని స్థాపించిన డిఎండికే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ కొద్దిసేపటి క్రితం చెన్నైలో కన్నుమూయటం జరిగింది. మియాట్ ఆసుపత్రి, నందంబాగంలో ఉన్న మియాట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన కన్నుమూసినట్టు తమిళనాడు ఆరోగ్య శాఖ సేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది, అధికారికంగా ప్రకటించింది. అటు పార్టీ తరఫున కూడా అంతకు ముందే అతని పరిస్థితి విషమంగా ఉంది, పూర్తి స్థాయిలో కోలుకోలేడు, ఇంకా కొద్దిసేపట్లో చెప్తాము అనేది ఒక ముందుగా పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చినా కూడా తరువాత ఆ మరణాన్ని కన్ఫర్మ్ చేస్తూ పార్టీ నుంచి కూడా ఒక ప్రెస్ రిలీజ్ చేయటం జరిగింది. విజయకాంత్ మరణ వార్త వినగానే ఈ అభిమానులు కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆ విజయకాంత్ కుటుంబ సభ్యులు కూడా ఈ మియాట్ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే గత 20 రోజులుగా కూడా ఆయన ఒక వెంటిలేటర్ మీదే పోరాటం చేస్తున్నారు. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. అయితే 2 రోజుల క్రితం కొద్దిగా కోలుకున్నాడు అనేది చెప్పినా సరే, కుటుంబ సభ్యులు చెప్పినా, తరువాత నిన్న జరిపిన పరీక్షల్లో ఆయనకి కరోనా సోకినట్టుగా వైద్యాధికారులు నిర్ధారించారు. తరువాత ఈ కరోనా సోకటంతో ఒక్కసారిగా ఆయనకి శ్వాస సంబంధమైన ప్రాబ్లం రావటము, తరువాత ఇన్ఫెక్షన్ మొత్తం కూడా అన్ని అవయవాలకి కూడా ఇన్ఫెక్షన్ సోకింది అనే దాని మీద పూర్తిగా టెస్టులు నిర్వహించారు. ఈ
పరీక్షించిన తర్వాత కరోనా పాజిటివ్ గానే వైద్యులు నిర్ధారించడం జరిగింది. అయితే గత 20 రోజులుగా పూర్తి స్థాయిలో ఒక అంతా కూడా అస్వస్థతకి గురి కావటం, దీంతో అతను కోలుకోలేని పరిస్థితి వచ్చింది. వైద్య పరీక్షలకి కూడా అంటే వైద్యానికి కూడా ఆయన బాడీ సహకరించలేదు అనేది వైద్యులు చెప్తున్నమాట. ఆ తర్వాత ఈ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి ఆసుపత్రికి చేరుకొని ఇప్పుడే చేరుకుంటున్నారు. మొత్తం కూడా అభిమానులు కూడా అక్కడికి హాస్పిటల్కి చేరుకోవడం జరుగుతుంది. తమిళనాడు ప్రభుత్వం నుంచి పూర్తి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ 150 సినిమాలకు పైగా నటించిన ఈ విజయకాంత్ కి అక్కడ తమిళనాడులో కెప్టెన్ అనే ఒక గౌరవంగా కెప్టెన్ అని పిలుచుకోవటం జరుగుతుంది. ఆయనకి ఒక 70 సంవత్సరాల వయసులో కూడా అతను రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత ఇక్కడ 2005లో అంటే 1952 ఆగస్టు 25న విజయకాంత్ జన్మించారు. తరువాత పూర్తి స్థాయిలో అంటే సినిమా రంగంలో ఆయన బాగా రాణించడం జరిగింది. విజయకాంత్ సినిమాలంటే అన్ని రకాల కోణాలు కూడా ఉంటాయని అతనికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు వ్యాప్తంగా తమిళందరూ కూడా ఆయన్ని అభిమానించే వ్యక్తిగా. అయితే అతను 2045లో పార్టీని ఆగస్టు 5న ఈ పార్టీని ప్రారంభించడం, డిఎండికే పార్టీగా ఆయన ప్రజల్లోకి ప్రజాసేవకి అంకితమవుతానంటూ ఆయన వెళ్ళటం కూడా మనకు తెలిసిందే. అయితే 2006లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. 2011 నుంచి 2016 దాకా కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా తమిళనాడు ప్రతిపక్ష నేతగా కూడా విజయకాంత్ పనిచేశారు. అయితే డిఎండికే పార్టీ ముందుకి సాకపోవటము, తర్వాత మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకోవటము, ఇదంతా నేపథ్యంలో కొంత రాజకీయంగా కూడా ఆయనకి అంటే ఆరోగ్య కారణాల వల్ల ఆయన రాజకీయంగా ముందుకి వెళ్ళలేకపోయారు. కొద్ది కాలంగానైతే పూర్తి స్థాయిలో ఆయనకి ఆరోగ్యం సహకరించక మొత్తం ఇంటికే పరిమితమయ్యారు. దాంట్లో ఈ మొత్తం కూడా ఆయనకి షుగర్, మధుమేహంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్టుగా ఈ వైద్యులైతే నిర్ధారించడం జరిగింది. దీంతో కోలుకుంటాడు అనే లోపలే ఆయనకి కరోనా సోకటంతో ఈ మొత్తం కన్ను మూశాడు అనేదండి వైద్యులు చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు మియాట్ ఆసుపత్రి చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ కృష్ణకుమార్. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డిఎండికే అధినేత అలాగే నటుడు విజయకాంత్ కన్నుమూశారు. మియోట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచినట్లు తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి అధికారిక ప్రకటన చేశారు. ఇక
విజయకాంత్ 1952లో జన్మించారు. ఇనిక్కుం ఇలామైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక సుమారు 100కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన ఎన్నో ఏళ్ల పాటు కూడా ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దురుతు ఇడిముజుక్కం, సత్తం ఒరు ఇరుత్తైలతో విజయాలు అందుకున్నారు. విజయకాంత్ నటించిన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి ఆయన్ని అందరూ కూడా కెప్టెన్గా పిలుస్తున్నారు. ఇక విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు కూడా తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికి కూడా ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక 2005లో డిఎండికే అనే పార్టీని స్థాపించారు. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ నటుడు డిఎండికే అధినేత అలాగే నటుడు విజయకాంత్ కన్నుమూశారు. మియోట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచినట్లు తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి అధికారిక ప్రకటన అయితే చేశారు. అయితే సుమారు 100కు పైగా చిత్రాల్లో విజయకాంత్ నటించారు. అలాగే 2005లో ఆయన మార్చి 14న డిఎండికే అనే పార్టీని స్థాపించడం జరిగింది. విజయకాంత్ 1952లో జన్మించారు. ఇనిక్కుం ఇలైమైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్ల పాటు కూడా ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న ఆయన
ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దురుతు ఇడి ముజక్కం, సత్తుం ఓరు ఇరత్తైలతో విజయాలు అందుకున్నారు. విజయకాంత్ నటించిన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్ గా పిలుస్తున్నారు. ఇక విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు కూడా తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికి కూడా ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డిఎండికే అనే పార్టీని స్థాపించారు. రైట్, మనం చూస్తున్నాము విజయకాంత్ చనిపోయిన తర్వాత ఇప్పుడు పార్టీ కార్యకర్తలు అలాగే అభిమానులంతా కూడా డిఎండికే పార్టీ కార్యాలయానికి అయితే అక్కడికి చేరుకున్నారు. అక్కడ అంతా కూడా కార్యకర్తలందరూ చేరుకొని అక్కడ శోకసంద్రంలో మునిగి తేలుతున్నారు. అలాగే 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్న విజయకాంత్ 2005లో పార్టీని అయితే స్థాపించారు. ఇక 100వ చిత్రం కెప్టెన్తో ఆయన కెప్టెన్ ప్రభాకర్గా పేరు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన్ని కెప్టెన్ అని పిలుస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన వివి వినాయక్ దర్శకత్వం వహించినటువంటి ఠాగూర్ సినిమాలో కూడా ఆయన నటించడం జరిగింది. ఇక్కడ ఆ సినిమాల వల్ల అలాగే తెలుగులోకి డబ్బైన సినిమాల వల్ల కూడా తెలుగులో కూడా ఆయన సుపరిచితులే. ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్లో అక్కడ కార్యకర్తలంతా కూడా అక్కడికి చేరుకొని అక్కడ శోకసంద్రంలో మునిగి తేలుతున్నారు. போட்டுட்டு கேப்டனை பார்க்கறதுக்கு ஓடி வந்த ஆமாங்க போயிருந்தோம். நானே உடம்பு சரியில்லாம ஹாஸ்பிட்டல் இருந்தா நேரம் சேதி கேட்டு நம்ப முடியாத சேதி தான் வேண்டிக்கிட்டு வந்தேனா இது பொய்யா இருக்கும் அப்படின்னு ஹாஸ்பிட்டல் முடியாதோட தான் வந்தேன். அப்ப எனக்கு உடம்பு சரியில்லாம
நம்பல என்ன தலைமை இப்படி போயிட்டாரு. எங்க பசின்னு வந்த இடத்துல யாராம வயிறு நடந்து தாங்க இந்த இடத்துல இருந்து போவாங்க. நானும் இதே இடத்துல தாங்க இருக்கேன். நானும் 20 வருஷம் இந்த இடத்துல தாங்க, இந்த ஏரியாவில் தாங்க இருக்கேன். வயிறார வந்து சாப்பிட்டாம போவாங்க. தலைவர் எந்த இடத்துல இருக்காரோ அந்த இடம் வயிறு நிறைஞ்சுதாங்க போவாங்க. மக்கள் மனசு வயிறு நிறைஞ்சுதாங்க போவாங்க. யாரையுமே பசிப்பட்டினியோட என் தங்க தலைவன் அனுப்பிச்சது இல்லையேங்க. அவருக்கு இந்த நிலைமையாங்க. மக்கள்லாம் இழந்துட்டோமேங்க. தமிழகமே இழந்துட்டோங்க. அவரை ஒரு நல்ல மனிதன் இழந்துட்டாங்க. நல்ல மனிதர். రైట్, ఇక మనం చూసుకోవచ్చు విజయకాంత్ డెడ్ బాడీని అయితే అంబులెన్స్లో తరలిస్తున్నారు. మనం స్క్రీన్ పైన చూడొచ్చు, బీఆర్కే ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన అయితే మనం చూసుకోవచ్చు. అక్కడ అభిమానులంతా కూడా అక్కడికి చేరుకొని శోకసంద్రంలో మునిగి తేలుతున్నారు. అంబులెన్స్ వెనకాల వాళ్ళు పరిగెత్తుతూనే ఉన్నారు. అక్కడ మనం చూసుకోవచ్చు బాడీని తరలిస్తున్నారు. అక్కడ మీడియా అలాగే అందరూ కూడా అక్కడికి చేరుకొని, అభిమానులు అలాగే కార్యకర్తలు కూడా అందరూ అక్కడికి చేరుకొని శోకసంద్రంలో మునిగిపోయారు. చెన్నైలో ఆయన ఇంటి వద్ద కూడా మొత్తం కార్యకర్తలు అలాగే అభిమానులు అక్కడికి చేరుకొని అక్కడ కూడా మొత్తం శోకసంద్రంలో మునిగిపోయారు. వాళ్ళు తెలుపుతున్నారు కూడా, మాకు ఇలా జరుగుతుంది అనుకోలేదు అనేసి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతోంది. అక్కడ మనం చూసుకోవచ్చు ఇటు విజువల్స్లో కార్యాలయం దగ్గర అలాగే అంబులెన్స్ వెనకాల అలాగే ఇంటి దగ్గర కూడా మొత్తం కార్యకర్తలు అభిమానులు మీడియాకి సంబంధించిన వారు కూడా అక్కడ మొత్తం అక్కడికి చేరుకొని శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే డిఎండికే అధినేత ఇలా చనిపోతారు అనేసి అని చెప్పి అనుకోలేదు అంటూ కూడా అక్కడ అభిమానులు తెలపడం జరుగుతోంది. విజయకాంత్ అస్సలు పేరు విజయరాజ్ అలగర్ స్వామి. ఆయన 1952లో మదురైలో జన్మించారు. ఆయన 2005లో డిఎండికే అనే పార్టీని స్థాపించి 2006లో ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2011 నుంచి 16 వరకు అయితే ప్రతిపక్షంలో ఉన్నారు. అలాగే ఆయన 150కి పైగా చిత్రాలు అయితే నటించారు. ఇక 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ అనే సినిమా చాలా హిట్ అయింది. దాని నుంచే విజయకాంత్ని కెప్టెన్ అని పిలుస్తున్నారు. అక్కడ మనం చూసుకోవచ్చు అభిమానులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన మృతికి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. రైట్, మనం చూసుకోవచ్చు విజయకాంత్ మృతికి సంబంధించి అయితే డెడ్ బాడీని అంబులెన్స్లో తరలిస్తున్నారు. అయితే అంబులెన్స్ వెనకాల మనం చూసుకోవచ్చు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది. మనం చూడొచ్చు అక్కడ అభిమానులు అలాగే కార్యకర్తలంతా కూడా అక్కడికి చేరుకొని శోకసంద్రంలో మునిగిపోయారు. అంబులెన్స్ వెనకాల మనం చూస్తే వెనకాలే ఫాలో అవుతున్నారు. అలాగే మీడియాకి సంబంధించిన వారు కూడా అక్కడ ఉన్నారు. అలాగే అభిమానులు అంతా చెన్నైలో ఇంటి దగ్గర అలాగే డిఎండికే కార్యాలయానికి కూడా చేరుకొని అక్కడ శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్న వైనం మనం చూస్తున్నాము. స్క్రీన్ పైన మనకు కనిపిస్తోంది. అక్కడ మనం చూడొచ్చు